తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడంలో తరుగు తంట తలెత్తడంతో వారంతా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రైతాంగ సమస్య తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హోటాహుట్న వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయానికి చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే రైస్ మిల్లర్లు 10 కేజీల తరుగు కట్ చేసి రైతులకు సొమ్ము చెల్లించడం జరుగుతుందని తెలియజేయగా అందుకు రైతులు తిరస్కరించారని అన్నారు. ఇప్పుడు 3 రోజుల్లో తుఫాన్ ఉందండి, ఏం చేయమంటారు? మనం ఏం చేద్దాం చెప్పండి, విషయం మీరు అవి వదిలేయండి. ఇంకా మీరు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంతే. లేదు మాకు ఎక్కడ బయట తక్కువ దొరుకుతుంది. రాజనగరం నియోజకవర్గంలో ఈ రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో చిన్న చిన్న అపోహాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ తుఫాను అనౌన్స్మెంట్ జరిగింది, తుఫాను వచ్చే హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో అందులోని ఈ యొక్క పరిస్థితి అంతా ధాన్యం అంతా కూడా తడిగా ఉంది. ఈ పరిస్థితిలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ ధాన్యం కొనట్లేదు అని చెప్పి రైతులు కొంతమంది ఒక అపోహలో ఉన్నారు. అపోహలో ఉన్న రైతులందరినీ కూడా మనం ఏడీ అగ్రికల్చర్ వారి ఆఫీస్కి వచ్చారు అందరూ. ఆ విషయం తెలుసుకుని నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏడీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచాము ఇక్కడికి. వారు ఏం చెప్తున్నారంటే 100 కేజీలకి 10 కేజీలు తరుగు కింద తీసుకుని 90 కేజీలకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ రైతులందరూ కోరుకునేది ఏంటంటే 5 కేజీలు తరుగు తీసుకుని ఆ యొక్క రైతు మాకు డబ్బులు ఇవ్వాలి, ధాన్యం కొనుగోలు చేయాలి.